అయితే కళ్యాణ్ విన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లో కూడా మనం కూడా రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, మనం కూడా విన్నర్ అవ్వచ్చు అని ఏదైతే ఉందో దాని సంకల్పం కావచ్చు, లేకపోతే ప్రౌడ్నెస్ ని కూడా తీసుకొచ్చాడు ఈ రోజు కళ్యాణ్. సో ఒక్కసారి మన బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఏ విధంగా తన ఫ్యాన్స్ కావచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తన కార్ చుట్టూ ఏ విధంగా చుట్టుముట్టారో కూడా చూడొచ్చు. అంటే మనకి కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఊరు వస్తాడా, దాదాపు 105 రోజుల పాటు అండ్ దానికన్నా ముందు తను ఆర్మీకి వెళ్ళడం, ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండడం, ముఖ్యంగా అటు మదర్కి ఫాదర్కి కూడా దూరంగా ఉండడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తన యొక్క జర్నీలోని తను అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ ఎమోషనే కళ్యాణ్ని ఇంకెక్కువ ప్రజలకి దగ్గర చేసిందని కూడా చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సో అలాంటి వ్యక్తి ఈరోజు తన తల్లిదండ్రులకి ఎంత గర్వకారణంగా నిలిచాడు, ట్రాఫీ కొట్టి ఈరోజు ఇంటికి ఆ విధంగా వెళ్ళడం అన్నది నిజంగా హ్యాపీనెస్ని కలిగిస్తుంది అని చెప్పి ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా కళ్యాణ్ ఈరోజు విన్నర్ అవుతాడు అని చెప్పి చాలామంది అనుకొని ఉండరు. బట్ విన్నర్ అయ్యేసరికి ఎస్ రైట్ పర్సన్ విన్నర్ అయ్యాడు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, ఒక్కసారి మనం అయితే విజువల్స్ చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తన సొంత ఊర్లో. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం కదా, మొత్తం అభిమానులు అందరూ కూడా ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కళ్యాణ్ ని చూడాలి, కళ్యాణ్ సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా భావిస్తూ ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారో కూడా మనం పర్టికులర్ గా చూస్తూ ఉన్నాము ఈ విజువల్స్ కి సంబంధించి. అండ్ కళ్యాణ్ యొక్క పేరెంట్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి అన్న కెరియర్ కళ్యాణ్ కి సంబంధించి చాలా మంది అటు సైడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ బజ్ లో కూడా తను చెప్పడం జరిగింది, తను హీరోగా ట్రై చేస్తాను, నేను హీరోగా నెక్స్ట్ నా అడుగులన్నీ కూడా హీరో వైపే ఉంటుంది, ది బెస్ట్ హీరో అనిపించుకుంటాను, మంచి మూవీస్ చేస్తాను అని చెప్పి బజ్ లో కూడా కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఒక రకంగా కళ్యాణ్ అభిమానులకి ఆనందకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే తనని హీరోగా చూడాలి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. బయట కూడా ఏ విధంగా తనకి సపోర్ట్ చేశారో మనం పర్టికులర్ గా చూడొచ్చు. అండ్ ముఖ్యంగా విజయనగరం విషయానికి వచ్చేసరికి ఇక్కడ తన అభిమానులు అటు కాలేజీల్లోని, స్కూల్స్ లోని ప్రతి ఒక్క చోట తనకి ఎటువంటి ఆదరణ అలాగే ఎటువంటి సపోర్ట్ లభించిందో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హౌస్ లో ఉన్నది తనైనా, ఆట అంతా కూడా బయట నుంచి అభిమానులే ఆడారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపించింది. ఎందుకంటే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి అండ్ తనని
మొత్తం తన ఆడే ఆట తీరు అండ్ తన విషయాలు, తన పర్సనల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, తన పాజిటివిటీ అంతా కూడా బయట నుంచి అటు అభిమానులు అందరూ కూడా ఎవరైనా కళ్యాణ్ ఇదిరా అని అంటే కాదు మా కళ్యాణ్ అన్న ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్న విధానాలు కావచ్చు. అంటే ప్రతిది కూడా లోపల ఉన్న కంటెస్టెంట్ ఒకైతే బయట తన గురించి మొత్తం ఫ్యాన్స్ నిలబడిన తీరు ఏదైతే ఉందో ముఖ్యంగా అదే ఎక్కువ శాతం విన్నర్ని నిలబెట్టే స్థాయి వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు కళ్యాణ్ అటువంటి సపోర్టే మొత్తం ప్రేక్షకులు అందరి దగ్గర నుంచి పొందాడని చెప్పాలి. అండ్ తను ఎంత హ్యాపీగా ఉన్నాడు అండ్ తన ఊరి ప్రజలు ఇంకెంత హ్యాపీగా ఉన్నారో మనం చూడొచ్చు. అంత చిన్న విలేజ్ ఈరోజు తన విలేజ్ పేరు కూడా మొత్తం కళ్యాణ్ ఎక్కడ పుట్టి పెరిగాడు ఏంటి అని అంటే తన విలేజ్ పేరు కూడా చెప్పుకునే విధంగా ఇవాళ ఈ అబ్బాయి ఒక కామన్ మ్యాన్ గా వెళ్తూ ఒక సెలబ్రిటీగా బయటికి రావడం అన్నది నిజంగా గర్వకారణం. అండ్ ఆ ఊరి ప్రజలకి కూడా ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయం అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం అయితే విజువల్స్ మరొకసారి చూద్దాం. అసలు ఏ విధంగా సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ ఫైనల్ అయిపోయిన తర్వాత పాపం అభిమానులు అందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా వరకు వెయిట్ చేశారు కళ్యాణ్ని కంగ్రాట్ చేయాలి, తనని చూడాలి అని చెప్పి. బట్ అక్కడ నిరుత్సాహపరిచిన సొంత ఊరికి వెళ్ళిన వెంటనే అక్కడ తన ఆనందాన్ని తన యొక్క అభిమానులతోని ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడో ఒక్కసారి మనం అయితే పిక్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఖాళీ ఉండలేదు మేము నచ్చినట్టు చేసుకుంటాం.